श्री गणेश शारद सद्गुरु मंगलमूर्तिभ्यो नमः। अथ ब्रह्मसूत्रम् अथ शारीरक मीमांसा दर्शने महर्षि श्री बादरायण विरचितानां ब्रह्मसूत्राणाम् अथ द्वितीयाध्याये तृतीयः पादः। ब्रह्मसूत्रము ద్వితీయ అధ్యాయము తృతీయ పాదము అవిరోధ అధ్యాయము లేదా విరోధ పరిహార అధ్యాయము. వియత్ పాదము. ఈ వియత్ పాదములో పూర్వభాగములో పంచభూతముల యొక్క శృతుల్లో ఉండేటువంటి విరోధాలని పరిహారం చేస్తున్నారు. ఉత్తర భాగంలో జీవుని యొక్క శృతుల్లో ఉండేటువంటి విరోధాలని పరిహారం చేస్తున్నారు. పూర్వభాగేన పంచమహాభూత శృతీనాం ఉత్తర భాగేన చ జీవశ్రుతీనాం విరోధ పరిహారః. మొదటి అధికరణము వియత్ అధికరణం. వియత్ అధికరణం ఆకాశము యొక్క ఉత్పత్తి చెప్పబడలేదు అనటం సరికాదు అని చెప్తున్నారు. ఆకాశము యొక్క ప్రకటనము చెప్పబడింది. ఆత్మనః ఆకాశ సంభూతః అని ఆకాశం యొక్క ప్రకటనము చెప్పబడింది. ఆకాశం యొక్క ఉత్పత్తిని గూర్చి చెప్పినది ఇక్కడ గౌణము, ప్రధానము కాదు, ముఖ్యము కాదు. వస్తువుల ఉత్పత్తితో ఆకాశము ప్రకటన అవుతుంది. బ్రహ్మము ఆకాశముగా ప్రకటన అయినది. ఆకాశము అమృతము. అందువలన ఆకాశం యొక్క ఉత్పత్తి చెప్పబడలేదు అనటము సరికాదు అని వ్యాస భగవానుడు వియత్ అధికరణంలో స్పష్టంగా చెబుతున్నారు. రెండవ అధికరణము మాతరిష్వ అధికరణం. మాతరిష్వాధికరణం. ఈ మాతరిష్వ అధికరణంలో ఏ విధంగా ఆకాశము యొక్క ఉత్పత్తి చెప్పకపోయినా అది ప్రకటము అయినట్లు సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్యోపనిషత్తులో వాయువు యొక్క ఉత్పత్తి చెప్పకపోయినా అది ప్రకటమైంది. ఆకాశము, వాయువు అమృతములు అని వ్యాస భగవానులు స్పష్టం చేశారు. మూడవ అధికరణము అసంభవ అధికరణము. అసంభవ అధికరణం. అసంభవ అధికరణంలో బ్రహ్మమునకు ఉత్పత్తి లేదు. ఎందుకంటే ఏదైతే దేనికి ఉత్పత్తి ఆది మొదలు జన్మ ఉంటుందో అది అంతం కావాల్సి వస్తుంది. కాబట్టి బ్రహ్మమునకు ఉత్పత్తి లేదు, అది ఎప్పుడూ ఉండేది. బ్రహ్మము అనాది మరియు అనంతము, ఎప్పుడూ ఉండేది బ్రహ్మమే. అందువలన బ్రహ్మమునకు ఉత్పత్తి అనేటువంటిది సంభవము కాదు, అసంభవము అని ఈ అసంభవ అధికరణంలో వ్యాస భగవానులు మనకి స్పష్టంగా చెప్పారు. నాలుగవ అధికరణము తేజో అధికరణము. తేజో అధికరణం. తేజో అధికరణం. తేజము అంటే అగ్ని బ్రహ్మము నుండి ఉత్పత్తి అయినది. ఆ బ్రహ్మము తేజస్సును సృష్టించినది. వాయుభావాన్ని చెందిన బ్రహ్మము నుండి ఈ తేజస్సు సృష్టి అయినది అని తేజో అధికరణంలో వ్యాస భగవానులు తెలియజేశారు. ఐదవ అధికరణము అప్ అధికరణం. అప్ అధికరణం. అప్ అధికరణం. ఈ అధికరణంలో బ్రహ్మస్వరూపమైన వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము ఉద్భవించినది. జలమును కూడా ఉండేది పరమాత్మయే, పరబ్రహ్మమే, జలాపన్న పరమాత్మ. అప్పధికరణంలో జలమున కూడా ఉండేది బ్రహ్మమే. ఈ జలము అగ్ని నుంచి ఉద్భవించింది. ఈ అగ్ని బ్రహ్మస్వరూపమైనటువంటి వాయువు నుండి ఉద్భవించినది అని ఈ అప్పధికరణంలో వ్యాస భగవానులు మనకి స్పష్టంగా చెప్తున్నారు. ఆరవ అధికరణము పృథివీ అధికార అధికరణం. పృథివీ
అధికార అధికరణం. ఈ అధికరణంలో జలము యొక్క ఉత్పత్తి తరువాత పృథివీ ఉత్పత్తి అయినది. జలము అన్నమును సృజించినది అని అనటంలో అన్నము అంటే 5వ తత్వమైనటువంటి పృథివీ అని అర్థము. జలము నుండి పృథివీ, పృథివీ నుంచి అన్నము వచ్చినవి అని పృథివీ అధికార అధికరణంలో వ్యాస భగవానుడు మనకు తెలియజేస్తున్నారు. 7వ అధికరణము తత్ అభిధ్యాన అధికరణము. తత్ అభిధ్యాన అధికరణం. తత్ అభిధ్యాన అధికరణం. ఈ అధికరణంలో అన్నింటి యందు ఉంటూ అన్నింటినీ ప్రవర్తింపచేసేది బ్రహ్మమే, పరబ్రహ్మమే. అన్నింటినీ నియమించుట అనేది పరమాత్మయే కర్త అవటానికి గుర్తు, చిహ్నము, లింగము అని. అన్నిటి యందు ఉంటూ అన్నిటినీ ప్రవర్తింపజేసేది పరబ్రహ్మమే, అన్నింటినీ నియమించుట అనేది పరమాత్మయే కర్త అవటానికి గుర్తు, లింగము, చిహ్నము అని తద్ అభిధ్యాన అధికరణంలో తెలియజేస్తున్నారు. 8వ అధికరణము విపర్యయ అధికరణము. విపర్యయ అధికరణంలో కారణ బ్రహ్మము నుండి సృష్టి సమయంలో కార్యములైనటువంటి భూతములు, పంచమహాభూతములు జగత్తు సృష్టి క్రమములో అనులోమ పద్ధతిలో ఉత్పన్నమయ్యాయి. అనులోమ పద్ధతి అంటే ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, భూమి నుంచి అన్నము, అన్నము నుంచి ఈ పురుషులు. ఇలా ఈ ఉత్పత్తి చెప్పారు. కారణ బ్రహ్మము నుండి సృష్టి సమయంలో కార్యములైన భూతములు, పంచమహాభూతములు జగత్తు సృష్టి క్రమంలో అనులోమ పద్ధతిలో ఉత్పన్నం అవుతాయి. ఆ విధంగా ప్రళయ సమయంలో ఈ భూతములు జగత్తు విలోమ పద్ధతిలో కారణమైన బ్రహ్మమునందు విలీనం అవుతాయి అని చెప్పారు. అంటే ఈ పురుషులందరూ కూడా, ఈ అన్నము అంతా కూడా భూమిలో, భూమి జలములో, జలము అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశములో, ఆకాశము పరబ్రహ్మమునందు విలీనం అవుతాయి అని చెప్పారు. ఇది విపర్యయ అధికరణము. ఈ అధికరణంలో వ్యాస భగవానుడు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 9వ అధికరణము అంతరా విజ్ఞాన అధికరణము. అంతరా విజ్ఞాన అధికరణం. అంతరా విజ్ఞాన అధికరణం. ఈ అధికరణంలో బ్రహ్మము నుండి ఆకాశాది పంచభూతముల యొక్క ఉత్పత్తి, లయములను వర్ణించడంలో భూత సంబంధమైన అంతరములైన ఇంద్రియాల యొక్క ఉత్పత్తి చెప్పటము అయినది అనటము సమంజసము. భౌతికమైన పంచ జ్ఞానేంద్రియములు, భౌతికమైన పంచ మహాభూతముల యొక్క ప్రతిబింబములు మరియు రూపములే అని చెప్పారు. భౌతికమైన పంచ జ్ఞానేంద్రియాలు అంటే మనకి చెవులు, చర్మము, కళ్ళు, నాలుక, ముక్కు అనే ఈ పంచ జ్ఞానేంద్రియాలు భౌతికమైన పంచభూతములు. ఇప్పుడు చెవి ఆకాశాన్ని గుర్తించడానికి జ్ఞానేంద్రియము, చర్మము వాయువును గుర్తించడానికి జ్ఞానేంద్రియము, కళ్ళు అగ్నిని గుర్తించడానికి జ్ఞానేంద్రియము, నాలుక జలమును గుర్తించడానికి జ్ఞానేంద్రియము, ముక్కు పృథివీ భూమిని గుర్తించడానికి జ్ఞానేంద్రియము. అందువలన భౌతికమైన పంచ జ్ఞానేంద్రియములు భౌతికమైన పంచభూతముల యొక్క ప్రతిబింబములు మరియు రూపములే అని అంతరా విజ్ఞానాధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. 10వ అధికరణము చరాచర వ్యపాశ్రయ అధికరణము. చర అచర వ్యపాశ్రయ అధికరణం. చరాచర వ్యపాశ్రయాధికరణం. చరాచర వ్యపాశ్రయ అధికరణం. ఈ అధికరణంలో జీవునికి మృత్యువు లేదు. జీవుడు సనాతనుడు, జీవుడు శాశ్వతము, అమృతము అని చెప్తున్నారు. జన్మ మరణములు అనే వ్యవహారము కేవలము స్థావర జంగమాత్మకమైన శరీరమునకే గాని ఈ శరీరములో ఉండేటువంటి శారీరకుడు జీవునికి చెందినది కాదు. జీవునికి మృత్యువు లేదు. జీవాత్మ నిత్యము, జీవుడు శాశ్వతము, అమృతము
జన్మ మరణములనే వ్యవహారము కేవలము ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి ఈ స్థూల శరీరముకే గాని ఈ జీవునికి చెందినది కాదు. అందువలన జీవాత్మ నిత్యము అని చర అచర వ్యపాశ్రయ అధికరణంలో వ్యాస భగవానులు స్పష్టం చేశారు. 11వ అధికరణము ఆత్మ అధికరణం. ఆత్మాధికరణం ఆత్మాధికరణం ఈ అధికరణంలో జీవాత్మకు ఉత్పత్తి లయములు లేవు అనే విషయాన్ని స్పష్టం చేసి చెప్తున్నారు వ్యాస భగవానులు. జీవాత్మ యొక్క నిత్యత్వము శృతి స్మృతుల యొక్క ప్రమాణ సిద్ధము, అది పరమసత్యం. ఎందుకంటే జీవుడు పరబ్రహ్మమే కాబట్టి జీవునికి ఉత్పత్తి లయాలు లేవు. బ్రహ్మమునకు ఉత్పత్తి లయములు ఎలా లేవో జీవునికి కూడా ఉత్పత్తి లయములు లేవు. జీవాత్మ యొక్క నిత్యత్వము శృతి స్మృతుల యొక్క ప్రమాణ సిద్ధము, పరమసత్యము. కాబట్టి ఆత్మ అధికరణంలో జీవాత్మకు ఉత్పత్తి లయములు లేవు అనే విషయాన్ని వ్యాస భగవానులు స్పష్టం చేసి చెప్తున్నారు. 12వ అధికరణము జ్ఞాన అధికరణం. జ్ఞాన అధికరణం జ్ఞానాధికరణంలో ఆత్మ నిత్యుడు, జ్ఞాత, చైతన్య స్వరూపుడు అని చెప్పారు. ఆత్మ నిత్యుడు, ఆత్మ జ్ఞాత, ఆత్మ చైతన్య స్వరూపుడు అని చెప్పారు. జీవాత్మ నిత్య చైతన్య జ్ఞాన స్వరూపుడు. జీవాత్మ నిత్య చైతన్య జ్ఞాన స్వరూపుడు అని మనకి చెప్పారు ఈ జ్ఞానాధికరణంలో. 13వ అధికరణము ఉత్క్రాంతి గతి అధికరణము. ఉత్క్రాంతి గతి అధికరణం. ఉత్క్రాంతి గతి అధికరణం ఈ ఉత్క్రాంతి గతి అధికరణంలో శరీర నాశనంతో ఆత్మ నాశనము అవటం లేదు. శరీర నాశనం అయితే ఆత్మ నాశనము కాదు. శరీర నాశనంతో ఆత్మ నాశనము లేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. రావటము పోవటం అనేటువంటిది మహత్పరిమాణుడైనటువంటి బ్రహ్మమునకు కాదు. జీవుడు అంటే అవిద్యలో ఉన్నప్పుడు అణుపరిమాణుడు. జీవుడు నిత్యుడు మరియు రావటము పోవటము ఉన్నది కనుక ఆయన చంచల స్వభావుడు, అజుడు, మహానుడు అని చెప్పినది పరమాత్మను గురించి. జీవుని గురించి జీవాత్మ సర్వాంగ చైతన్యము మరియు ప్రదేశ పరిమితము కాదు, ఇది వ్యాపకము. ఆత్మ హృదయములో ఉంది. దీపము నుండి వెలుగు వలె శరీరం అంతా చైతన్య రూపంలో ప్రసరించి ఉంటుంది. ఆత్మ చైతన్యము శరీరం అంతటా సమస్తము వ్యాపించి చైతన్య రూపంలో ప్రసరించి ఉంటుంది. ఈ ఆత్మ సర్వ ఇంద్రియములను అంతరంగమును చైతన్యంతో నింపి ఉంటుంది. అనుప్రమాణమైన శరీరం అంతా వ్యాపించి ఉంటుంది అని చెప్పారు. చేతనుడైన ఆత్మ సాధనములైనటువంటి బుద్ధి జ్ఞానం కన్నా వేరు మరియు మిన్న అని చెప్పారు. చేతనుడైనటువంటి ఆత్మ సాధనములైనటువంటి బుద్ధి జ్ఞానము కన్నా వేరు మరియు వీటన్నిటికన్నా మిన్న, గొప్ప అని చెప్పారు. అవిద్య లేనప్పుడు ఆత్మ పరమాత్మల భేదం లేదు. అవిద్య అజ్ఞానం లేనప్పుడు ఆత్మకు పరమాత్మకు ఏ విధమైనటువంటి భేదము లేదు. సమ్యక్ దర్శనం అయినప్పుడు ఉపాధులు నశించి, అంటే ఉపాధితో తాదాత్మ్యత బుద్ధి నశించి జీవాత్మ పరమాత్మల యొక్క భేదము విలీనం అవుతుంది. బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారము అనే నాలుగింటి కూడికి అయిన అంతఃకరణము యొక్క సంబంధము ఆత్మకు సంసారిత్వాన్ని, ఆ అతుకు లేనప్పుడు అంటే ఈ అంతఃకరణంతో తాదాత్మ్యత సంబంధము ఆత్మకు లేనప్పుడు, అటువంటి అతుకు అంటే అంటు లేనప్పుడు ఆత్మ అనంతమైనటువంటి పరమాత్మయే అవుతుంది. కేవలము ఈ అంతఃకరణంతో ఈ ఉపాధితో ఉండేటువంటి తాదాత్మ్యత పరిచ్ఛిన్నత భావం వలన జీవభావం వస్తుంది. కానీ జీవుడు యథార్థమునకు అనంత పరమాత్మ, ఆ పరబ్రహ్మమయే అని ఈ అధికరణంలో మనకి స్పష్టంగా వ్యాస భగవానులు చెబుతున్నారు. 14వ అధికరణము కర్త అధికరణము.
కర్తృ అధికరణం, కర్త అధికరణం. ఈ కర్తాధికరణంలో జీవాత్మయే కర్త. స్వప్న విహారము కలిగినటువంటి ఈ జీవాత్మ కర్త అని చెప్పారు. జడ ప్రకృతికి స్వేచ్ఛాపూర్వక ప్రవృత్తి ఉండదు. జడ ప్రకృతికి స్వేచ్ఛాపూర్వకమైనటువంటి ప్రవృత్తి ఉండదు. ఇచ్చి పుచ్చుకోవటం వలన జీవాత్మకి కర్తృత్వము కలదు. పరమాత్మకు కర్తృత్వము ఇచ్చిపుచ్చుకోవడం అనేటువంటిది లేదు. జీవునికి అశుభ కర్మల యొక్క ప్రమాదం నుంచి దూరం అవుతుండి తన స్వభావమును పరిష్కరించి అశుభ కర్మల యొక్క నివృత్తి, అలాగే శుభకర్మల ప్రవృత్తి వైపు పురోగమించగలిగినటువంటి స్వతంత్రత కలదు. జీవుడు పరతంత్రుడు మరియు స్వతంత్రుడు కూడా. జీవుడు తన ప్రారబ్ధ కర్మల ప్రకారము పరమేశ్వరుడు విధించినటువంటి శుభ అశుభ పరిస్థితులు తటస్థించడంలో పరతంత్రుడు. కానీ ఆ శుభ అశుభ కర్మలు తటస్థించినప్పుడు పరమాత్మ ప్రసాదించినటువంటి బుద్ధి వివేకములతో అశుభ కర్మలను వదిలేసి శుభ కర్మల వైపు ప్రవృత్తి కావటము ఎన్నుకొనటంలో స్వతంత్రుడు. ప్రయత్నపూర్వకంగా ఆయన తన యొక్క స్వభావాన్ని మార్చుకునేటువంటి స్వతంత్రము జీవునికి కలదు. ప్రేయస్సును వదిలి శ్రేయస్సును ఎన్నుకొని పురోగమించడంలో జీవాత్మకు ఈ స్వాంతన కలదు. అతనికి స్వతంత్రం కలదు. జీవుని యొక్క కర్తృత్వము స్వరూపగతము మరియు స్వాభావికము కావు, కానీ అనాది సిద్ధమైనటువంటి అంతఃకరణ సంబంధం వలన అవుతుంది అని ఈ కర్త అధికరణంలో మనకి వ్యాస భగవానులు స్పష్టం చేశారు. 15వ అధికరణంలో తక్షాధికరణంలో చెబుతున్నారు. తక్షుడు అంటే వడ్రంగి, కార్పెంటర్. తక్షాధికరణం 15వ అధికరణము తక్షాధికరణంలో జీవాత్మ వడ్రంగి వలె అంతఃకరణముల యొక్క ఇంద్రియ సంబంధము అంటే పరికరముల యొక్క పనిముట్ల యొక్క సంబంధం ఉన్నప్పుడు కర్తగాను, ఈ పరికరములు పనిముట్లతో సంబంధం లేనప్పుడు కర్త కాకుండాగాను అంటే అకర్తగాను ఉంటాడు. జీవాత్మ యొక్క కర్తృత్వము స్వభావ సిద్ధము కాదు. అది కేవలము తన తాదాత్మ్యత వలన తన బుద్ధి, చిత్తము, మనస్సు, అహంకారముల యొక్క ఆ ఉపాధులతో పనిముట్లతో అంటు పెట్టుకోవడం వలన, తాదాత్మ్యత సంబంధం పెట్టుకోవడం వలన వస్తుంది. కాబట్టి అంటు లేనటువంటి జీవాత్మ పరమాత్మయే. ఈ ఉపాధులతో ఎటువంటి తాదాత్మ్యత సంబంధాన్ని పెట్టుకోకపోతే ఈ జీవాత్మ పరమాత్మయే అని మనకి తక్షాధికరణంలో వ్యాస భగవానులు తెలియజేస్తున్నారు. 16వ అధికరణము పరాయత్త అధికరణం. 16వ అధికరణము పరాయత్త అధికరణము. జీవాత్మ ఎన్నో విధాల పరమాత్మ ఆధీనము. జీవాత్మ యొక్క అనాది ప్రారంభమును అనుసరించి పరమాత్మ శుభ అశుభ కర్మములను జీవునికి కలిగిస్తూ ఉంటాడు. అయితే అవి ఎదురైనప్పుడు అశుభముల యొక్క నివృత్తి, శుభముల యొక్క ప్రవృత్తి మార్గాన్ని యోచించేటువంటి వివేకము, బుద్ధి కూడా పరమాత్మ ఇస్తాడు. ఆ బుద్ధిని, వివేకాన్ని ఉపయోగించుకొని శుభ మార్గముల్లో నడిచేందుకు శక్తిని, యుక్తిని, సహయోగం కూడా పరమాత్మ ప్రసాదిస్తాడు. ఆ విధంగా జీవుడు తన యొక్క స్వభావాన్ని పరిష్కారము, సుధారణము అంటే దాన్ని చక్కగా సంస్కరణము చేసుకునేటువంటి అవకాశం మనకి ప్రతి జీవికి కూడా కలదు అని చెప్పారు. ఆ విధంగా పరమాత్మ జీవాత్మకు సమస్య, సమాధానము, సాధనములు మరియు శక్తి ఒకేసారి కలిగిస్తాడు. ఈ విధంగా జీవాత్మ పరాయత్తత్రయము. జీవుడు సమస్యను ఎదుర్కొని సమాధానంను అర్థం చేసుకుని
సాధనాలను ఉపయోగించుకుని శక్తిని ప్రయోగించి నిరంతర సాధనతో జీవుడు తన్ను తాను ఉద్ధరించగలగడు. ఈ విధంగా జీవుడు స్వాయత్తము, పరాయత్తము కాదు. జీవాత్మ పరాయత్తము మరియు స్వాయత్తము కూడా. జీవాత్మ పరతంత్రుడు మరియు స్వతంత్రుడు. ప్రారబ్ధ సమస్యల్లో ఉన్నప్పుడు పరతంత్రుడు, ప్రస్తుత సమాధానము సాధనలో ఆయన స్వతంత్రుడు. పురుషార్థముతో ఆయన స్వతంత్రుడు కావచ్చును అని 16వ అధికరణంలో పరాయత్తాధికరణంలో వ్యాస భగవానుడు తెలియజేస్తున్నాడు. 17వ అధికరణము అంశాధికరణంలో జీవాత్మ పరమాత్మ యొక్క అంశమే అని స్పష్టంగా చెప్పారు. అవిద్య ఉన్నప్పుడు జీవాత్మ పరమాత్మ యొక్క అంశము. ఆ అవిద్య తొలగినప్పుడు జీవాత్మ పరమాత్మయే అని చెప్పారు. జీవుని యొక్క దోషములు పరమాత్మకు అంటవు. జీవుడు పరమాత్మ యొక్క ఆభాస. జీవుడు పరమాత్మ యొక్క ఆభాస అయినా పరమాత్మ కన్నా భిన్నుడు కాదు, భిన్నము కాదు. జీవాత్మ పరమాత్మయే. జీవుడు పరమాత్మకు అభిన్నము, పరమాత్మ కన్నా భిన్నము కాదు. పరమాత్మ సమస్త ఉపాధులలో, సర్వ దేశములలో, సర్వదేహములలో అభేదముగా విరాజమానమై ఉండును. పరమాత్మ సమస్త ఉపాధుల్లో, సర్వదేశములలో, సర్వ ప్రదేశములలో, సర్వదేహములలో అభేదముగా, అభిన్నముగా విరాజమానమై ఉంటారు. పరమాత్మ జీవాత్మల యొక్క సంబంధము అంశ భావము, ఉపాధి నిమిత్తము కాదు. అభావము సర్వత్రము, సర్వదేశ, సర్వకాల, సర్వపరిస్థితి, సర్వజీవ సత్యము. ఎప్పుడు జీవుడు పరమాత్మ యొక్క అంశయే. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని జీవుని గురించి అంశాధికరణంలో తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ బ్రహ్మసూత్ర బోధామృత లహరి 2వ అధ్యాయము 2వ పాద సారము సంపన్నమైనది. హరి ఓం తత్సత్.